అరటికాయతో కూర వేపుడు కాకుండా ఒకసారి ఇలా పులుసు చేసి చూడండి. ఈ పద్ధతిలో చేశారంటే ఇంటిల్లిపాదికి ఈ పులుసు చాలా నచ్చుతుంది. అరటికాయని చెక్కు తీసుకుందాం. పూర్తిగా తీయద్దు, పైన ఆ గ్రీన్ పార్ట్ ఒక్కటి తీసివేయండి అంతే. తర్వాత దాన్ని చక్కగా చక్రాల్లాగా కోస్తూ లావుగా ముక్కలు కోసుకోండి. ఈ సైజులో ఇంకొంచెం పెద్దవైనా పర్వాలేదు, చిన్నవి మాత్రం కొయ్యకండి. వాటిని నీళ్ళల్లో వేసుకోవాలి, నలబడతాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి రెడీ చేసుకుందాం. దాంతోపాటు కాస్త చింతపండు కూడా. ఇప్పుడు కడాయి పెట్టుకొని పులుసు అంటే మెంతులు తాలింపులో వేస్తే చాలా బాగుంటుంది. సో ఒక్క చిటికెడు మెంతులు వేసి తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లి, కరివేపాకు, ఆ తర్వాత ఉల్లిపాయ. ఇవి ఎక్కువేం మగ్గక్కర్లేదు. 1 నిమిషం వేగాక దానిలో అరటికాయ ముక్కల్ని వేసేద్దాం. అరటికాయ ముక్కలు, ఉల్లిపాయలు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. అవి కాసేపు మగ్గనిద్దాం. కాస్త మగ్గాక దానిలో పసుపు, ఉప్పు, కారం ఇవి కూడా వేసి పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం పాటు ఇలా వేగనివ్వాలి. అరటికాయ సగం మగ్గాక దీనిలో ఇప్పుడు పులుసు పోసుకుందాం. చింతపండుని పులుసు తీసి రెడీ పెట్టుకున్నాను, అది కర్రీలో వేసేద్దాం. కొంచెం చిక్కగా ఉంది, సో దీనిలో 1/2 గ్లాసు వాటర్ పోసుకుందాం. కానీ ఈ పులుసు చిక్కగానే ఉండాలండి, ఎక్కువ పోసేయద్దు, వాటర్ కొంచెమే పోయండి. ఇప్పుడు దీన్ని చక్కగా మరగనిద్దాం. ముక్క విరిగిపోకుండా మీరు దీనిలో గరిట పెట్టకుండా ఇలా గిన్నెని కదుపుతూ పులుసు దగ్గరికి అయ్యే వరకు ఉంచుదాం. చాలా బాగుంది. అరటికాయ కూడా మంచిగా మగ్గిపోయింది, పులుసు కూడా దగ్గర పడింది. దీన్ని ఇప్పుడు చిన్న బౌల్లోకి తీసుకుందాం. ఈ పులుసుని పలచగా చేయొద్దు, ముక్కను అంటుకునేట్టుగా ఉండేట్టుగా పులుసు ఉండాలి. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టమైన ఒక రకంగా ఫేవరెట్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది.